5 ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర. అయితే ఇప్పటి వరకు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఈ కాలేజ్ నేమ్ చూసుకుంటే మనకు కోటి ఉమెన్స్ కాలేజ్ అని మాత్రమే చూపించింది. అయితే ఈసారి మాత్రం సూపర్ ఉమెన్ అయినటువంటి ఐలమ్మ అంటే చాకలి ఐలమ్మ గారి పేరు మీద ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ అన్నది మారబడింది. మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాం. ఆవిడ పేరుతోనే ఈ ఉమెన్స్ యూనివర్సిటీ అన్నది కొత్తగా నెలకొంది. అయితే గతంలో చూసుకుంటే అంటే సెప్టెంబర్లో ఐలమ్మ గారి వర్ధంతి ఎప్పుడైతే వచ్చిందో 39వ వర్ధంతి నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజే చెప్పడం జరిగింది, కోటి ఉమెన్స్ కాలేజ్కి ఐలమ్మ గారి పేరు పెడతామని చెప్పి. ఆయన అనుకున్నట్టుగానే ఈరోజు అది ఆచరణలోకి వచ్చిందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే మనం చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడించడానికి ప్రయత్నించాము. అయితే ఎవరు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి పర్మిషన్స్ ఇవ్వము మేము ఇలా మాట్లాడడానికి, మేము మాట్లాడితే మాకు కాలేజ్లో ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేయలేకపోయారు. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి కోటి ఉమెన్స్ కాలేజ్కి కూడా చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చదువుకొని దట్టు ఉమెన్స్ ఇక్కడ అంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ చదువుకొని గొప్ప గొప్ప ఐపీఎస్లు ఐఏఎస్లు అయిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు అన్న ఘనత ఈ ఉమెన్స్ కాలేజ్కి దక్కిందని చెప్పొచ్చు. ఈనాడు చాకలి ఐలమ్మ గారి పేరు మీద పెట్టడము, ఆవిడ చేసిన పోరాటాల గురించి మాట్లాడుతూ ఆవిడని స్మరిస్తూ ఆవిడ కోసం ఈ కాలేజ్ పేరు మార్చడం అన్నది కూడా చాలా హర్షించదగ్గ విషయం అని కూడా తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి 39వ వర్ధంతి జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ గారి మన్వరాలు అయినటువంటి శ్వేతా గారిని కూడా పిలిచి సగౌరవంగా ఆవిడని సన్మానించడం కూడా జరిగింది. ఇలాంటి అంటే ఎంతోమంది ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ కూడా ఇలా పేర్లు మార్చడం అన్నది గొప్పగా హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ మాత్రమే కాకుండా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో అది కూడా సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద కూడా చేంజ్ అయింది. అండ్ ఇలా చేంజ్ చేసుకున్నప్పుడు కూడా జనరల్గా మనకు అనిపిస్తూ ఉంటుంది మన పూర్వకాలం వాళ్ళు అసలు మన కోసం ఏం చేశారు అన్న ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాంటి పేరు మార్చడం వల్ల అప్పుడైనా ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అసలు ఇలాంటి చాకలి ఐలమ్మ గారు ఎవరు, సురవరం ప్రతాపరెడ్డి ఎవరు అని సర్చ్ చేయడం మొదలు పెట్టారని చెప్పి తెలుస్తుంది. సో ఎంతైనా రానున్న భవిష్యత్తు తరాలకు స్టూడెంట్స్ కానివ్వండి ఎవరికైనా లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానివ్వండి లేకపోతే మన కోసం అంటే భూముల కోసం ఒకప్పుడు పోట్లాడినటువంటి చాకలి ఐలమ్మ, నిరుపేదలకు అండగా నిలిచిన చాకలి ఐలమ్మ పేరు మీదట ఈరోజు కోటి ఉమెన్స్ పేరుని మార్చడం కూడా చాలా హర్షించదగ్గ విషయం అనే చెప్పొచ్చు. అండ్ విజువల్స్లో కూడా మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఒకప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉన్న ఈ పేరును ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అంటే వీరనారి అని పెట్టడం కూడా దీని వెనకాల ఆవిడ ఎంత కృషి చేశారు, నిరుపేదల కోసం ఎంత అండగా నిలిచారు, సాయుధ పోరాటాల గురించి ఆవిడ అంటే ఇన్ కేస్ ఎవరిదైనా పేరు తలుచుకుంటే అది చాకలి ఐలమ్మ గారి పేరే అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న మనం స్టాఫ్ మెంబర్స్ని కూడా కలిసే ప్రయత్నం చేశాము. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతుంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా మాట్లాడడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనేసి సో మనకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. అంటే ఈవెన్ దో అంటే ఇలాంటి కాలేజెస్ ఎన్నున్నా కూడా ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్నున్నా కూడా కోటి ఉమెన్స్ కాలేజ్కి ఉన్న ప్రత్యేకత వేరని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఎంతోమంది అంటే నిరుపేదలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అసలు ఫీజు అదంతా ఏమి ఉండదు కాబట్టి ఈవెన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లల్ని తమ పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించి చాలా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా కృషి పడుతున్నారనే చెప్పొచ్చు. ఈరోజు వీరనారి ఇక్కడ అంటే ఈ వీరనారి అన్న బిరుదు కూడా మనకు ఎంతో తక్కువ మందికి ఇస్తారు. అలాంటిది ఈరోజు ఈవిడికి ఇవ్వడం కూడా గౌరవప్రదంగా ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇలా కోటి ఉమెన్స్ కాలేజ్ మాత్రమే కాకుండా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు కూడా మార్చారు కాబట్టి ఇలా మార్చడం వెనకాల ఉన్న కథనాలు ఏంటి, గతంలో కూడా ఇలా రావాలని చెప్పి చాలామంది ధర్నాలు కూడా చేశారు. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ కోటి ఉమెన్స్ కాలేజ్, చాకలి ఐలమ్మ యూనివర్సిటీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.